వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చినట్టేనా? ఆయన మళ్ళీ కార్యకర్తలకి అందుబాటులోకి వస్తున్నట్టేనా? ఆయన అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు అందరికీ దూరమయ్యారు. అందరికంటే సొంత పార్టీ కార్యకర్తలకి, సాధారణ జనాలకి, చివరకు తన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా. మంత్రులకు కూడా అపాయింట్మెంట్ కోసం చాలా కాలం పాటు ఎదురు చూడక తప్పని పరిస్థితిని ఆయన తీసుకొచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి జనాలకు దూరం కావడంతో 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఆ తర్వాత 2025 జనవరి నుంచే కార్యకర్తల్లోకి తాను వెళ్ళబోతున్నాను అంటూ ప్రకటించారు. జిల్లాల వారీగా పర్యటనలుంటాయి అంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కానీ ఆయన సంక్రాంతి తర్వాత వెళ్తానని చెప్పిన మాట ఏడాది తర్వాత కూడా ఆచరణకు నోచుకోలేదు. కానీ తాజాగా తన పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. కార్యకర్తలకి సమయాన్ని ఇచ్చారు. కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు తమ గోడు వెళ్ళబోసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో చాలామంది సంతృప్తి చెందినట్టుగా కనిపించింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్టుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం కిటకిటలాడింది. కార్యకర్తలతో నిండిపోయింది. జగన్ని కలవాలని, జగన్కి తమ అభిప్రాయం తెలియజేయాలని ఆశిస్తున్న పార్టీ శ్రేణులతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో గడిచిన 7 ఏళ్ల కాలంగా చూసిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకంగా తాడేపల్లిలో ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన ఆ కార్యాలయంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన ఆనవాళ్లే లేవు. చివరికి ఓటమి పాలైన తర్వాత 2024లో ఆ పార్టీ కార్యాలయాన్ని మూతవేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా సీఎంఓగా నిర్వహించినటువంటి క్యాంప్ ఆఫీస్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా ప్రకటించారు. ఆ కార్యాలయం వేదికగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ కార్యాలయంలోనే తాజాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ముచ్చడించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇది చాలామంది కార్యకర్తల్ని సంతృప్తిపరిచే విషయం. ఎందుకంటే స్వయంగా అధినేతను కలవాలని, ఆయనకు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆశిస్తూ ఉంటారు. కానీ ఇది ఆచరణలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఏడాది కాలంగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు పార్టీ కార్యాలయంలోనే అలాంటి ప్రయత్నానికి పూనుకున్నట్టుగా కనిపించింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజావేదిక ద్వారా అందరినీ కలిసే ప్రయత్నం చేస్తారు అంటూ కొంత ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఆ తర్వాత కరోనా రావడం, కరోనా తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తన ఇంటికే పరిమితం కావడం, ఎవరితోనూ కలిసేదానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జనాలతో జగన్ కనెక్షన్ తెగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పార్టీ శ్రేణులతో ఆయన సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరితోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తనను కలవడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సమయాన్ని ఇస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి నుంచి తన పార్టీ శ్రేణులు కోరుకునే విషయం అన్నట్టుగా చాలామంది స్పందిస్తున్నారు. అయితే ఇప్పుడు జనాలతో కాకుండా తొలుత కార్యకర్తలతో మమేకమయ్యే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పూనుకోవడంతో వచ్చే ఏడాది నుంచి అట్టాను పాదయాత్రకు సిద్ధమవుతున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు నేరుగా సామాన్య ప్రజలతో కూడా జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు అని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా ఇన్నాళ్లుగా తనకు జనానికి మధ్య, తనకు తన పార్టీ శ్రేణులకి మధ్య తెగిపోయిన సంబంధాలని తిరిగి మళ్ళీ పెంపొందించుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పడినట్టు కనిపిస్తోంది. అయితే తన పార్టీ నిర్మాణం విషయంలో, పార్టీ కమిటీల ఏర్పాటు విషయంలో ప్రచారం సాగుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీలో ప్రయత్నాలు అయితే లేవు. మరి ఇది ఎంత మేరకు సత్ఫలితాన్ని ఇస్తుంది? కేవలం పార్టీ శ్రేణులను సంతృప్తిపరిచి ప్రజలతో కనెక్ట్ కావడంతోనే జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ పూర్తిగా కోలుకుంటారా? గతంలో తనకు జనానికి మధ్య వచ్చినటువంటి గ్యాప్ని పూరించుకోవడం ద్వారా సమస్యను అధిగమించినట్టే అయిపోతుందా? యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకోకుండా ఎన్నికలకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో బూత్ కమిటీల వరకు ఏర్పాట్లు లేకుండా, నిర్మాణం లేకుండానే వైఎస్ఆర్సీపీ పైన సజావుగా సాగిపోతుందా? వీటన్నిటికీ భవిష్యత్తు సమాధానం చెప్తుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో మార్పు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ మార్పే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కేడర్తో నిండిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇది ఆ పార్టీకి ఎంతో కొంతమేర ప్రయోజనం చేకూర్చే విషయంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే నిజంగానే ఇదే పూర్తి స్థాయి ఫలితాన్ని ఇచ్చేస్తుందా? దీని ద్వారానే ఆశించిన మేరకు మార్పులు వచ్చేస్తాయా అన్నది చూడాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో
పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల్లో పర్యటన చేసి కార్యకర్తలతో మాట్లాడతాను అని చెప్పినటువంటి విషయాన్ని మాత్రం దాదాపుగా మర్చిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాత్రం కొంతమందికి అయితే అందుబాటులోకి వచ్చారు. ఇదైనా చాలా మందిని సంతృప్తిపరిచే విషయంగానే కనిపిస్తుంది. మరి ఇలాంటి మార్పు జగన్మోహన్ రెడ్డిలో మరిన్ని వస్తాయా? మరింత మందికి చేరువయ్యే ప్రయత్నం చేస్తారా? ఇంకా జనాలతో మమేకమయ్యే దిశలో ఆయన అడుగులుంటాయా? అవన్నీ వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి సత్ఫలితాన్ని తీసుకొచ్చే పరిణామంగా భావించాల్సి ఉంటుందా? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.